రెడీ అంబా శాంభవి చంద్రమౌళి రమణ ప్రపుడి ఉమాపార్వతి అంటూ సింహవాహిని అమ్మవారి బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ప్రస్తుతం శాసనసభ్యురాలు డికే అరుణ గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మవారికి ఆవిడ బోనం తీసుకొచ్చారు. బోనం తీసుకొచ్చి అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా దర్శించుకుంటూ ఉంటారు డికే అరుణ గారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అరుణ గారు, లాల్ దర్వాజా అమ్మవారికి మీకున్న అనుబంధం ఏంటి? అమ్మవారిని దర్శించుకోవడం, బోనం కూడా తీసుకొచ్చారు. లాల్ దర్వాజా అమ్మగారు కోరుకున్న కోరికలన్నీ తీరుస్తున్నటువంటి నమ్మకం. ఆ అమ్మగారు రాష్ట్ర ప్రజలందరి యొక్క క్షేమం కోసం రాష్ట్రాన్ని కూడా క్షేమంగా ఉంచుతుంది. మంచి వర్షాలు పడి రైతులందరినీ కూడా మంచి పంటలు పండించి వాళ్ళకంతా కూడా మంచి ధర వచ్చే విధంగా అమ్మవారు ఆశీర్వదిస్తుందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రేపు మరి తిరిగి వచ్చేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి, ఎందుకంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. మరి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టాలని అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మహిళా లోకానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ బోనాల సందర్భంగా? మహిళా లోకాలకు అమ్మవారి శక్తి, మహిళలకు అందరికీ అమ్మవారి శక్తిని ఇవ్వాలని, మహిళలు వాళ్ళు అనుకున్నటువంటి అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, మహిళలపైన వేధింపులు ఉండకూడదని, మహిళలకు ఈ రాష్ట్రంలో గౌరవం దక్కాలని కోరుకుంటున్నాను. మనం చూడొచ్చు బంగారు బోనం కూడా తీసుకొచ్చారు. బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించేందుకు మరి ప్రతి సంవత్సరం కూడా సింహవాహిని అమ్మవారికి ఈ బంగారు బోనాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. మనం చూడొచ్చు అమ్మవారికి చక్కగా ఏదైతే ఉన్నాయో పచ్చి కుండలో సమర్పించేటువంటి బోరాన్ని చక్కగా బంగారు లోహంతో అమ్మవారికి సమర్పిస్తున్నారు. అలాగే సింహవాహిని అమ్మవారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే లాల్ దర్వాజా, లాల్ అంటే ఎరుపు, దర్వాజా అంటే తలుపు. 1908వ సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంకల్పంతో మత సామరస్యానికి ప్రతీకగా ఇక్కడ బోనాన్ని బంగారు చాటలో బోనాన్ని సమర్పించడం జరిగింది. ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ఆనాడు మూసీ నది తీవ్ర రూపం దాల్చి జలదిగ్బంధంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడేందుకు బంగారు బోనాన్ని సమర్పిస్తే ఇప్పుడు మన పాలకులు ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ఆ అమ్మవారికి ఇదే బంగారు బోనాన్ని సమర్పించడం జరుగుతూ ఉంది. ఇది నిరంతర ప్రక్రియగా ఒక సంప్రదాయంగా జరుగుతుంది. మరి ఒక ఆచారాన్ని కానీ ఒక సంప్రదాయాన్ని కానీ నిర్వహించేటప్పుడు మరి ఒక ప్రజా సంక్షేమం అందులో దాగి ఉంటుంది, ఆరోగ్యపరమైన ప్రయోజనం దాగి ఉంటుంది అనేందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆడపడుచులు అందరూ కూడా అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఉన్నారు. అందరిలో ఒక తన్మయత్వం కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరిలో కూడా. ముఖ్యంగా సింహవాహిని అమ్మవారంటేనే ఆది పరాశక్తి. సింహం అంటేనే శక్తికి, ధైర్యానికి, తెగువకు ప్రతిరూపం. మరి అటువంటి లాల్ దర్వాజా మహోత్సవాలు మరి ఈ రోజు అద్భుతంగా తెల్లవారుజామున అమ్మవారికి బలిహరణతో ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మవారికి మహాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి బోనాల సమర్పణ అనేది చక్కగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇక్కడ శాఖ సమర్పణ అంటే ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని తిరిగి ఆ ప్రకృతి మాతకు సమర్పించడమే ఈ బోనం ప్రత్యేకత. ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ చెంబులో ఏముంది? వాటర్. తెలుసా ఇదేంటో? ఎలా తయారు చేస్తారు? వాటర్ పోస్తారు, పెరిగేసి కొంచెం కళ్ళు పోస్తారు. శాఖ అంటారు కదా, ఈ ఎంత ఆకులు ఇవన్నీ వేపాకులు ప్రకృతి నుంచి వస్తాయి కదా? అవును. ఏంటి దీనిలో ఉన్నటువంటి మెసేజ్ ఏంటో తెలుసా? సందేశం ఏంటో తెలుసా? ప్రకృతి మనకిచ్చిందని తిరిగి ప్రకృతికి ఇవ్వడమే కదా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ ఉషేగల్లికి వస్తున్నాం. అమ్మవారి దర్శనం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కాబట్టి ప్రతి సంవత్సరం బోనాలు సమర్పించుకుంటాం. చాలా చిన్న చిన్న పిల్లలు కూడా అమ్మవారి బోనం తీసుకొస్తున్నారు. చాలా పురాతన కాలంలో పచ్చి కుండలో తీసుకొస్తారే అలాగే ఇప్పుడు కూడా ఆచారాన్ని నిర్వహిస్తున్నారు. అంటే ఆధునిక ముసుగులో మన మూలాలు మర్చిపోలేదు అనేందుకు నిదర్శనమే ఇప్పటి యువత కూడా. నువ్వే తయారు చేసావా బోనం? మా అన్న నేను కలిసి తయారు చేసాం. ఎందుకు మనం బోనం సమర్పిస్తాం అమ్మవారికి తెలుసా? చెప్పు. బోనం అమ్మవారికి నైవేద్యం. చూడొచ్చు చాలా చిన్న చిన్న పిల్లలు, యూత్ కూడా ఎంత ఆధ్యాత్మిక చింతనతో ఉంటున్నారనేందుకు నిదర్శనమే మనం చెప్పుకోవచ్చు. అమ్మమ్మల నుంచి, నానమ్మల నుంచి, అమ్మ దగ్గర నుంచి. ఏంటి ఇందులో ఏం తీసుకొచ్చావు? అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాం. నైవేద్యాలు ఎన్ని రకాలుగా తయారు చేస్తారు ఇంట్లో? ఆకుకూరలు వండుతారు, పరమాన్నం. అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. మనం చూడొచ్చు బుజ్జి బుజ్జి ముత్తైదువులు కూడా చక్కగా అమ్మవారికి వడి బియ్యం తీసుకొస్తున్నారు. ఏంటి ఏం తీసుకొచ్చావు లోపల? కొబ్బరికాయ. ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శించుకుని? నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పావా? చెప్పా. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఉప్పు కూడా
ప్రతి ఇయర్ వస్తారా? మేము ఇక్కడే మా నెగిటివ్ ప్లస్ ఇదే. ఏం తీసుకొచ్చావు బిందెలు? నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం తీసుకొచ్చాను. చాలా 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 యూత్, ముఖ్యంగా చాలా చిన్న చిన్న పిల్లలు ఈ బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. అందరిలో ఒక ఆనందం కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లాల్ దర్వాజా నుంచి వచ్చాను. అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటావా ఎవరి ఇయర్? ఏం కోరుకున్నావు? మంచి చదువుకోవాలి అని. అందరిలో ఒక ఆనందం కనపడుతుంది, ఒక ఉత్సాహం కనపడుతుంది. నిజంగా చెప్పాలంటే చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకునేటువంటి ఒక అద్భుతమైన పండుగగా మనం చెప్పుకోవచ్చు. మనము లాల్ దర్వాజా అంటే మొదట చెప్పుకున్నాము, ఒక మత సామరస్యానికి ప్రతీక, కుల మతాలకు అతీతమైన పండుగ. మతంతోనూ, ఒక కులంతోనూ, ఒక వర్గంతోనూ, ఒక ప్రాంతంతోనూ, ఒక భాషతో సంబంధం లేనటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్రతువుగా, ఒక ఊరమ్మడి ఉత్సవంగా చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఏదైతే ప్రకృతి నుంచి వరప్రసాదంగా లభిస్తుందో ఆ ఆహారాన్ని కృతజ్ఞతా భావంతో సమర్పించుకోవడమే ఈ బోనాల ఉత్సవంలో ఉన్నటువంటి ఒక గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఆనందకరమైన వాతావరణాన్ని చూస్తున్నాము. ఈ నెలన్నాళ్ళు కూడా ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవారు, ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైంది. ఆ ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. ఇలా పుట్టింటికి అమ్మవారిని ఘటం ద్వారా ఆహ్వానిస్తూ ఉంటారు. మనం ఘటం చూస్తున్నాము, ఆ ఘటం ద్వారా అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉంటారు. అలాగే సూక్ష్మ రూపంలో ఘటంలో అమ్మవారు అందులో ఆవాహనమై ఉంటారు. ఆ అమ్మవారికి మరి ఆహ్వానం పలుకుతూ, పూర్ణ కుంభ స్వాగతం పలుకుతూ ఉంటారు. చాలా అందంగా తీసుకొచ్చారు, వెండి బోనాన్ని తీసుకొచ్చారు. ఈ వెండి బోనం ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడే ఉంటామండి లాల్ దర్వాజాలో. వెండి బోనమా? ఏముంది లోపల మిశ్రమం? అన్నము, పరమన్నము, పచ్చి కూరగాయలు ఉన్నాయండి. మనం చూడొచ్చు పచ్చి కుండలో, అలాగే ఇత్తడి బిందెలో, స్టీల్ బిందెలో, రాగి బిందెలో, అలాగే వెండి, బంగారు, ఎవరి శక్తి కొలది వారి అమ్మవారికి రకరకాల రీతుల్లో ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. బోనము, భోజనము, నివేదన, ప్రసాదము, ఏ పేరుతో పిలిచినా అమ్మవారికి ఇందులో సమర్పణ భావనే ఉంది. మనం ఏదైతే ప్రకృతి నుంచి తీసుకుంటామో, ఆమె కరుణ కటాక్షంతో తీసుకుంటామో, తిరిగి ఆమెకు సమర్పించడం ద్వారా ఈ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. మన హైందవ ధర్మంలోని చెప్పబడింది, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ చేసే ఈ అద్భుతమైన క్రతువుకి మరి పుడమి కూడా పులకరించి వర్షం కురుస్తుంది. ముఖ్యంగా వర్ష ఋతువు ఆరంభం, దక్షిణాయనం ప్రారంభంలోనే ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాల కార్యక్రమం అనేది అద్భుతంగా కొనసాగుతుంది. తెలంగాణ పల్లె పల్లె గజ్జ కట్టి ఆడుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక, తెలంగాణ జనజీవనానికి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. నా తెలంగాణ కోటి రతనాల వీణ, తంగేడు పువ్వు పరిమళంలా బోనాల మహోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది. 1908వ సంవత్సరంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సంకల్పంతో మత సామరస్యానికి ప్రతీకగా ఈ యొక్క బోనాల సమర్పణ బంగారు చాటలో సమర్పించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి అప్రతిహతంగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాల మహోత్సవం అనేది జరుగుతోంది. ఎక్కడో గిరిజనులు, ఎక్కడో కొండకోణంలో నివసించేటువంటి ఒక జానపదుల జాతర నేడు ఆధునిక సొబగులు సంతరించుకున్న హైదరాబాద్ నడిబొట్టున తెలంగాణ మరి అస్తిత్వానికి ప్రతీకగా ఈ పండుగ అధికారిక పండుగగా నిర్వహించబడుతోంది. నభూత్వాన రీతిలో ఆషాఢ శుద్ధ అమావాస్యతో ప్రారంభమైనటువంటి ఈ బోనాల మహోత్సవం మరి ప్రారంభము, పరిణామక్రమం, తుది ఇది ఇప్పుడు ముగింపు కార్యక్రమం జరుగుతోంది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి మహోత్సవాన్ని మనం చూస్తున్నాము. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని మరి కొలిచేందుకు ఈ రోజు తెల్లవారుజామున బలిహరణతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మవారికి అద్భుతంగా మహా అభిషేకాన్ని నిర్వహించారు, కుంకుమ పూజ నిర్వహించారు. ఆ తర్వాత నుంచి కూడా ఒక్కరొక్కరుగా అమ్మవారికి ఈ యొక్క బోనాల సమర్పణ అనేది నిర్వహించడం జరుగుతోంది. ఉదయం నుంచి కూడా మరి ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బోనాన్ని అమ్మవారికి సమర్పించారు. అలాగే కిషన్ రెడ్డి, అలాగే డికే అరుణ, అతిరథ మహారథులు, రాజకీయ రంగ ప్రముఖులందరూ కూడా లాల్ దర్వాజా అమ్మవారిని, సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మనం చూస్తున్నాము తెలంగాణ ఆడపడుచులందరూ కూడా అద్భుతంగా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే మనం చూడొచ్చు, చాలా అందమైన రీతిలో ఈ యొక్క బోనాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. మన ప్రపంచ సంస్కృతిలోనే మరి ఆ అమ్మవారిని కొలవడం అనేది మనకు ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మాతృస్వరూపాన్ని కొలవడం అనేది మనకు అనాదిగా వస్తున్నటువంటి ప్రక్రియ. జగత్పురుషుణ్ణి
జగత్పితగా అలాగే జగన్మాతను అమ్మగా భావించి కొలవడం అనేది మానవ వికాసంలో పరంపరగా వస్తుంది. మనం చూసుకుంటున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆషాఢం వచ్చిందంటే చాలు ప్రతి గడపలో ఆడపడుచులందరూ కూడా ఆదివారం వచ్చిందంటే అమ్మవారికి నెత్తిన కుండ పెట్టుకొని నుదుట కుంకుమ పెట్టుకొని అలాగే వేపాపు మండలతో అలాగే గుమ్మానికి పసుపుతో చాలా అందంగా మనం చూస్తున్నాము. చాలా సుదూర తీరాల నుంచి వస్తూ ఉన్నారు అందరూ కూడా. ఎక్కడి నుంచి వచ్చిస్తున్నారండి? ఇబ్బంది చాలా అవుతుంది. సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తారు అమ్మవారి దర్శనానికి? ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడ. అమ్మవారు మంచిగా చూసుకుంటారు మాకు. ఎన్ని రకాలుగా తయారు చేస్తారండి బోనాన్ని? ఎన్ని రకాలుగా తయారు చేస్తారు? చాలా మంది పొంగలి తయారు చేస్తారు, కట్టె పొంగల్ తయారు చేస్తారు, పెరుగన్నం. మీరేం చేశారు? పరమాన్నము, పూరి, తోటకూర, పెరుగు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఏమేం చేస్తూ ఉంటారు? అన్నీ చేస్తుంటాం ఇక మొత్తం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లాల్ దర్వాజా ఏంటి శాఖ అంటారండి. దీనికి అమ్మవారికి ముందు ఇది ఎక్కించి వెళ్తారు. మనం చూడొచ్చు శాఖ అంటే ప్రకృతి నుంచి శాఖము నుంచి వచ్చినది, అంటే కొమ్మల నుంచి తీసినది. ఇది చల్లదనానికి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. వేపాకు అలాగే పెరుగు బెల్లం కూడా వేస్తారని చెప్తున్నారు. చాలా దూరం నుంచి వస్తున్నారు. అందరిలో కూడా ఒక ఆధ్యాత్మిక చింతన కనబడుతుంది. మనం చూడొచ్చు ఈ నెల రోజులు అన్ని రోజులు కూడా యువత కూడా ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ ఆధ్యాత్మికమైనటువంటి పండుగలతో చాలా అలరారుతూ ఉందని చెప్పుకోవచ్చు. యాంత్రిక జీవనంలో చాలా అలసిపోతున్నటువంటి భాగ్యనగర ప్రజానికానికి తెలంగాణ పల్లెల్లో కూడా గజ్జె కట్టి ఆడుతుంది ఈ యొక్క తెలంగాణ బోనాల సౌరభం. మరి రాష్ట్ర పండుగ ప్రకటించి 10 కోట్ల రూపాయలను కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అప్రతిహతంగా ఈ బోనాల మహోత్సవం చాలా అందంగా, చాలా ఉల్లాసంగా, చాలా కలర్ఫుల్ గా కొనసాగుతోంది. సాయంత్రం శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. విశ్వ కళ్యాణాన్ని కాంక్షిస్తూ మన హైందవ ధర్మంలోనే ఉంది, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అంటూ. అందుకే ప్రజా సంక్షేమాన్ని కోరుతూ, ప్రజల క్షేమాన్ని కోరుతూ ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తారు. బోనం అంటేనే తిరిగి ఇచ్చేయడం, కృతజ్ఞతా భావానికి, సమర్పణ భావానికి ప్రతీకగా ఈ బోనాన్ని నిర్వహించుకుంటూ ఉంటారు. ఓటీ స్టూడియో. మంత్రి గారు ఆలయం లోపల ఉన్నటువంటి దేవాలయం దర్శనం చేసి భక్తులను సంబోధించి కోరుతున్నాం. శ్రీనివాస్ యాదవ్ గారి రాష్ట్ర మంత్రి వెళ్ళినప్పుడు సాధారణంగా ఆలయ కమిటీ స్వాగతం పలుకుతా ఉంది. మంత్రి గారు ఎక్కువగా అయిపోయింది. దయచేసి అతి త్వరగా శివవాహిని శ్రీ మహంకాళి దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయం 1908 లో మూర్తి నది ఉప్పంగి హైదరాబాద్ నగరాన్ని నిజాం ప్రభు అయిన రాజప్పన్న నిజాం ప్రభు ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉన్న రాజా కిషన్ ప్రసాద్ గారి సలహా మేరకు సోదరులు, సోదరీమణులు, పిల్లలు, పెద్దలు అందరికి కూడా శుభాకాంక్షలు. అందరూ కూడా దీవించబడాలి. అమ్మగారు ప్రతి ఒక్కరిని ఆయురారోగ్యాలతోని
బాగా చూడాలి, అందరినీ దీవించాలి. ప్రతి ఇంట్లో కూడా సుఖము, శాంతి, సౌభాగ్యము ఉండాలని అమ్మగారిని మనసా వాచా కోరుకుంటున్నా. ముఖ్యంగా మా సోదరులు అంజన్ కుమార్ యాదవ్ గారు, ఆయన ప్రోత్సాహము, ఆయన చొరవతోనే ఈనాడు నేను ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఇది చూసిన తర్వాత అనిపించింది 30 సంవత్సరాలు నేను ఎందుకు రాలేకపోయినా. దాదాపు 109 సంవత్సరాలు అయింది అంటున్నారు వెలిసి. చాలా సంతోషం. మరి గతంలో పాలకులు ఎవరైనా వచ్చి వాగ్దానాలు ఇచ్చిందో లేదో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, మన రాష్ట్రం మన గురించి ఏర్పడ్డ తర్వాత మేమందరం పోరాడినాం. ముఖ్యంగా నేను, అంజన్ కుమార్ యాదవ్ గారు సోనియా గాంధీ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పించినాం. మరి ప్రభుత్వం ఏర్పడిపోయింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వారు ఇక్కడికి దర్శనానికి వచ్చిందని ఇప్పుడే ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఆయన పెద్ద వాగ్దానాలు చెల్లిస్తాడు, మనకందరికీ తెలుసు. మరి ఇక్కడికి వచ్చి కూడా అమ్మవారిని దర్శించి ఈ ఆలయాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తా, అవసరం అనుకుంటే అనేక ఫండ్స్ కూడా నేను రిలీజ్ చేస్తా అనేసి చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నదని పాపం చాలా బాధపడుతూ చెప్పింది. మనకు తెలుసు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా రాత్రిగయ్యి బాతిగయ్యి లాగానే ఉంటుంది. రాజకీయాలు మాట్లాడొచ్చు నేను, కానీ మరి దురదృష్టం అట్లాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం. వాగ్దానం ఇస్తే తప్పకుండా చేయాలి. ముఖ్యంగా అమ్మగారిని గుళ్ళు గోపురాలు కట్టిస్తా అని దేవాలయాలకు పోతూ ఉంటాడు, యజ్ఞాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ అమ్మగారి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయనకు మనసు ఎందుకు వస్తలేదో, కనీసం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వరకన్నా మరి ఆయన మంచి నిర్ణయం తీసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేస్తే బాగుండు అని ఈ కమిటీ, ఆలయ కమిటీ వాళ్ళ తరఫు నుండి నేను ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుకున్నాను. మరోసారి అందరికీ శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా అందరి ఇళ్లలో కూడా సుఖం, శాంతి, సౌభాగ్యం ఉండాలి. అందరి పిల్లలు దీవించబడాలి. పిల్లల చదువులందరి బాగుండాలి. అందరి ఉద్యోగాలు బాగుండాలి. అందరి వ్యాపారాలు బాగుండాలి. అందరి జీవితాలు బాగుపడాలి. ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ రాష్ట్ర ప్రజలు బాగుపడాలని అమ్మగారిని దీవించమని, అందరినీ దీవించమని మనస వార్త కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ధన్యవాదాలు సార్. దేవాలయ కమిటీ చైర్మన్ పోసాని విజయ్ కుమార్ ముద్రాజ్ గారు సన్మానిస్తున్నారు. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. ధర్మగారు ఉపాధ్యక్షులు, దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు ధర్మగారు సన్మానిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ గారిని. బోలో ఏం తమ్ముడు నువ్వు కూడా ఏమమ్మా ఉండేది ఇక్కడ మనకి రావట్లేదు. సగం మంది వాళ్ళే అడ్డం ఉన్నారు, మళ్ళీ దాంట్లో నువ్వు సెల్ఫీ ఫోన్ ఇచ్చేసిండ్రు. గత సంవత్సరం మన సిల్వర్ సింధు గారు ఇక్కడి నుంచే రియో ఒలింపిక్స్ కు వారు బయలుదేరి వెళ్ళడం జరిగినది. అమ్మ మన ముందుకు వస్తారని చెప్పి తెలియజేసుకుంటూ వారిని 2 నిమిషాలు మనందరూ ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సంవత్సరం వస్తూ ఉంటాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం కూడా ఒలింపిక్స్ ముందు వచ్చాను. డెఫినెట్ గా మెడల్ వస్తే మళ్ళీ వస్తానని కోరుకున్నాను, మళ్ళీ వచ్చాను. అలాగే ప్రతి సంవత్సరం వస్తాను అని అనుకున్నాను, ఈసారి కూడా వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ స్పీచ్ కోసం నిజంగా చాలా అందరూ కూడా ఏం చేస్తున్నారు, వారిని
సత్కరించవలసిందిగా ఆలయ కమిటీ చైర్మన్ పోసాని విజయతో మొదలయ్యారని చెప్తున్నాము. పివి సింధు గారిని మీ అందరి కరతాళముల మధ్య గారిని ఆలయ కమిటీ చైర్మన్ పోసాని విజయ్ కుమార్ ముద్రయ్య గారు సన్మానిస్తున్నారు. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి, బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. పివి సింధు గారి తండ్రి గారు అర్జున అవార్డు గ్రహీత రమణ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాము. రాజ్ కుమార్ యాదవ్ గారు సత్కరిస్తున్నారు. శ్రీనివాస్ గారిని ఒక్కసారి అమ్మ ఆశీస్సులతో మరి ఈ సంవత్సరం సింధు గారు స్వర్ణ పథకాన్ని తీసుకొని మదాము. బొంకల్ మహంకాళి ఉత్సవ సమితి సభ్యులకు కమిటీ కానీ అదేవిధంగా రాజభద్ర దేవాలయాల కమిటీ వారికి నాకు ఇచ్చిన సాధక స్వాగతానికి మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులు బండారు దత్తాత్రేయ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. బోనాలోత్సవం వెళ్తుందో ఇది చాలా చారిత్రాత్మకమైనది. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఏ విధంగా అయితే సికింద్రాబాద్ లో ఉన్నటువంటి విజయాన్ని మాట్లాడేటువంటి బోనాలు చేయడం అదే స్థాయిలో రాజ్ ధర్మాదాయ ఒక ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో మన బోనాలు చేస్తున్నారు. ఈ బోనాలంటే ఇవి దుర్గా మాతకు మన స్త్రీలు మన సాంప్రదాయబద్ధంగా మాతను కలుసుకోవడం కోసం పవిత్రమైనటువంటి భావంతో ఈరోజు ఆడవారు అన్ని గౌరవమైనటువంటి ఒక శుభం జరగాలని ఆమెకు నైవేద్యాన్ని పెట్టి ఆ తదుపరి ఒక దేనికి ముందుకెళ్తారు. తెలంగాణకు రెండు ప్రత్యేకమైన ఉత్సవాలు, ఆ రెండు కూడా మహిళా లోకమే నిర్వహిస్తుంది. ఒకటి బోనాలు, రెండోది బతుకమ్మ. కాబట్టి మహిళల యొక్క గౌరవాన్ని మనం కాపాడాల్సి వస్తుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలకు అత్యున్నతమైన గౌరవ స్థానాన్ని ఇవ్వాలా. ఇంతవరకైతే బంగారు తెలంగాణ అంటే మహిళల యొక్క ప్రాధాన్యత ఎక్కుండి మహిళల యొక్క అభివృద్ధి అయితే అది విధంగా బంగారు తెలంగాణ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన రాష్ట్రం సుభిక్షంగా ముందుకెళ్ళేటువంటి ఒక వర్షాలు ముందుగానే మనకు కురడం చాలా సంతోషదాయకం. కాబట్టి రైతులకు మరియు మా యొక్క కార్మికులకు అనేక మంది ఎక్కాడితే డుక్కాడినటువంటి కార్మికులకు వాళ్ళందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా వేగవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ బోనాలోత్సవాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా గత సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి పాతపట్నంలో ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అందుకనే పాతపట్నం యొక్క అభివృద్ధి ఇంకా ప్రత్యేకమైన స్థాయిలో చేయాల్సి ఉంది. పాతపట్నంలో ప్రజలకు ఇంకా వైద్య సౌకర్యాలు అలాగే అనేకమైనటువంటి ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనా ఈ బోనాల ఉత్సవం మనకు చారిత్రాత్మకమైన ఉత్సవంగా మనం భావిస్తూ రాబోయే భవిష్యత్తులో ఈ బోనాలు అమ్మవారి యొక్క ఆశీర్వాదమే ఇది బంగారు తెలంగాణకు నాంది ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం వల్లే
మనం తెలంగాణ సంస్కృతిని ఇంకా దశ దిశగా ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా బాధపడడానికి ప్రత్యేకంగా అండదండగా ఉంటుంది. బాధపడడానికి అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున మీకు సహాయం చేయడానికి అవకాశం ఉంది. నేను కార్మిక శాఖ మంత్రిగా బాధపడడంలో ఒక 100 పడకల యొక్క ఆసుపత్రిని నేను తప్పకుండా నిర్మిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ముఖ్యంగా ఆడవాళ్లకు కార్మికులకు అన్ని విధాలుగా లాభం జరగడానికి నా వంతు నేను కృషి చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా అమ్మవారికి ఆశీర్వాదం తీసుకొని ఇంకా భవిష్యత్తులో బాధపడడం ఇంకా బాగా అభివృద్ధిలో రావాలని అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనకు ఎప్పుడుగా ఉంటుంది. కాబట్టి శక్తి చాలా ముఖ్యం. ఈ శక్తి ఆరాధనే ఈ బోనాలు. కాబట్టి దేశానికైనా శక్తి భక్తి ఈ రెండు చాలా అవసరం. శక్తి భక్తి లేనటువంటి సమాజం అది నిర్వీర్యమైన సమాజం. కాబట్టి శక్తివంతంగా మన సమాజం కావాలా. రెండోది భక్తి ప్రబోధంగా మనందరం కూడా అభివృద్ధిలో రావాలి. మహిళలు చాలా పెద్ద ఎత్తున గుళ్ళలో రావడం, భక్తిని పెంచుకోవడం, ఆడపిల్లలు చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్ద ఎత్తున దేవాలయాలు ఆధ్యాత్మికంగా రావడం ఇది ఇంటికి చాలా శుభమని, గుడికి కూడా చాలా శుభమని. ఇది ఇల్లు మనకు ఉన్నట్టుగా ఈ గుడి ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి. కాబట్టి బోనాలు మీరు తప్పకుండా ప్రదర్శిస్తున్నాయని నేను ఉదయపూర్వకంగా తెలియజేస్తూ ఇంత వైభవంగా చేస్తున్నా ఈ కమిటీకి నేను నా తరఫున మరియు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున కూడా మీ అందరికీ బాధపడిన ప్రజలకు ప్రత్యేకంగా వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఈ బోనాల ఉత్సవం ఇంకా శుభకరగాలని నేను తెలియజేస్తూ అందుకని గౌరవించి సత్కరించినటువంటి కమిటీ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.